Nani is my celebrity crush. దొంగ. బ్యాంబూ స్టిక్ ఎత్తుకొని 64 దెబ్బలు కొట్టి గోల లేకుండా మాట్లాడుకునేది చెప్తారబ్బా. నీదే ఒక పెద్ద గోల, నేను చాలా జోల. హాయ్, వెల్కమ్ టు చిట్ చాట్. లెట్ మీ స్టార్ట్ ఇట్ విత్ పల్లవి ప్రశాంత్. సెలబ్రిటీ క్రష్ ఎవరో చెప్పాలి. చెప్పు సిగ్గుపడద్దు. చెప్పేది అబ్బాయిలు కాదు అమ్మాయిలు. హీరో అడగలేదు నిన్ను. సాయి పల్లవి. ఎందుకు? కొందరు సిట్ కాదు అది కాదు ఇది అని అంటే ఎవరైతే అన్నారో వాళ్ళ ముంగట ఎదిగి చూపెట్టింది. నాకు త్రిష ఏంటంటే నువ్వు వస్తానంటే వద్దంటే నా సినిమా వచ్చిన తర్వాత పిచ్చోన్ అయిపోయినా. త్రిష ఎందుకు ఇష్టం అంటే ఆమె చంద్రుల్లో ఉండే కుందేలని ఒక పాట ఉంటుంది. ఆ పాట చూసినప్పటి నుంచి త్రిషకు నేను పిచ్చి బాగా. నాకు రామ్ పోతినేని గారు అంటే క్రష్. ఎందుకు? ఫస్ట్ ఆయనని వైట్ కలర్ డ్రెస్ లో, అంటే వైట్ అండ్ బ్లూ, తనే ఫస్ట్ స్టార్ట్ చేశాడు అనుకుంటా నాకు తెలిసి. 2 కలర్స్ అది టీ షర్ట్ వేసినప్పుడు చాలా క్యూట్ గా కనిపించారు. అప్పటి నుంచి క్రష్. మనసు తెలిసే ఉంటుంది. యా, బికాజ్ అప్పుడు నేను ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు తనతోనే యాక్ట్ చేశాను. సో తనకి నేను చాలా సార్లు చెప్పారనమాట, నువ్వే నా ఫస్ట్ క్రష్ తెలుగులో. ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నాని. అండ్ హీ లుక్స్ వెరీ నైస్. నాని ఇస్ మై సెలబ్రిటీ క్రష్. మరి నీకు? నాకు కూడా 2 క్రష్లు ఉన్నారు. నాని గారి మీద భయంకరమైన ఇష్టం ఉండేది. అండ్ దుల్కర్ సల్మాన్ కూడా నాకు ఇంకొక క్రష్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి అందరు నిజాలే చెప్పాలి, బట్ ఈ క్వశ్చన్ మాత్రం ఒక అబద్ధం గురించి. గోల లేకుండా చెప్పవా? గోల లేకుండా మాట్లాడుకునేది చెప్తారబ్బా. నీదే ఒక పెద్ద గోల, నేను చాలా జోల. ఏం లేదు అంటే నేను పెళ్ళైన తర్వాత మా ఆవిడ విషయంలో ఒక్కొక్కసారి కొన్ని ప్రోగ్రాంలకు వెళ్ళేది. ఆమెకు ఈ అమ్మాయి ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా వద్దు అన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్తో అమ్మాయిని తీసుకెళ్ళిన విషయం ఆమె దగ్గర దాసేది. ఇలాంటి అబద్ధాలు ఆడేది. ఫోన్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అంటే ఫ్రెండ్స్, అంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం. బట్ యాక్చువల్లీ యు ఆర్ చాటింగ్ విత్ సమ్వన్ ఎల్స్. దొరికిపోయావు ఎప్పుడైనా? దొరికిపోయాను, అడ్డంగా దొరికిపోయాను. ప్రశాంత్, నార్మల్ గా బండి ఉంటుంది. బండికి నేను తీసుకుపోయినప్పుడు పంక్చర్ అయితే నేను తీసుకుపోయినప్పుడు మంచిగా ఉంది, మరి ఎవరు తీసుకుపోయారు అని చెప్పింది. సో వేరే వాళ్ళ మీద తోయేస్తున్నావు పంచర్. ఏం లేదు, చిన్నప్పుడు డాల్స్ వస్తాయి కదా, దానికి హెయిర్ ఊడిపోయింది. సో నేను ఏం చేసా, నా హెయిర్నే ఇలా తీసుకొని కట్ చేయించుకొని దానికి అంటించాను అనమాట. సో అమ్మ వచ్చి అడుగుతారు కదా, ఇంకా స్నానం తీసుకుని వెళ్తున్నారు ఇంకా చిన్నప్పుడు. సో అప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడ కొడతారు అని మ్యాచ్ బాక్స్ని ఇలా అనేసా, అది బుర్రని పోతుంది కదా. సో ఇలా అయిందని అక్కడ ఫస్ట్ అదే ఇలా నేను ఫైర్ ఇలా చేశాను, అది ఇలా పోయింది అని అప్పుడు అబద్ధం చెప్పారు. ఆ అబద్ధంకి కరెక్ట్గా దెబ్బలు కూడా పడ్డాయి. నేను ఒకసారి అబద్ధం చెప్పి చాలా ఘోరంగా ఒక్కసారి తినేనా అని చాలాసార్లు చెప్పినా, ఒకసారి దొరికిపోయినా. ఎంత అడ్డంగా దొరికిపోయినానంటే అంత ఇది. మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అనమాట. కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి పోయినా, కాలేజ్ లో రాలేదని చెప్పేసి మా ఇంట్లో ఫోన్ చేసి చెప్పినారు మీ పాప రాలేదనేసి. మధ్యలో మా అమ్మ ఫోన్ చేస్తా ఉంటే మా ఫ్రెండ్ ఫోన్కి ఫోన్ చేస్తే, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పిన. నేనుండి ఫలానా ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పిన. ఫస్ట్ ఇంటికి రా, ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్నావు, వాళ్ళకి అసలు వాళ్ళ ఇంటికి నువ్వు అసలు రాలేదంట అని. ఇంత పొడుగు బ్యాంబూ స్టిక్ ఎత్తుకొని 64 దెబ్బలు కొట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. చిన్నప్పుడు మీరు స్కూల్లో ఉన్నప్పుడు టూర్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ టూర్ లో మీరు చేసిన క్రేజీ థింగ్స్ ఎవరు చెప్పాలనుకుంటున్నారో మీరే స్టార్ట్ చేయండి. ఏం చెప్తా, మమ్మల్ని స్కూల్ నుంచి చిన్నర దర్శనం అని, నేను కర్ణాటక కదా, స్కూల్ నుంచి ఒక్కొక్క మెయిన్ మంచిగా చదివాళ్ళు, అప్పుడు కొంచెం చదివేదాన్ని. సో అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళారనమాట. వాళ్ళందరూ పడుకున్నప్పుడు నేను వాళ్ళ బ్యాగ్ లో వెళ్ళి బట్టలు తీసుకుని నా బ్యాగ్ లో పెట్టుకుని దొంగతనం చేసావా? దొంగ. మళ్ళీ తిరిగి ఇచ్చావా? 10th క్లాస్ లో మేము ఎక్స్కర్షన్కి వెళ్ళాం, ముంబై వెళ్ళాం. తప్పిపోయాను, అటు తిరిగాను ఇటు తిరిగాను, అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను, మొత్తం తిరిగాను. ఆ రోజు చాలా టెన్షన్ పడ్డారు స్కూల్ వాళ్ళు. ఇంకా మా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసేద్దాం అనుకున్నారు. సో నేను చేసిన పని ఏంటంటే ఏం లేదు, జస్ట్ వెళ్ళి అటు ఇటు తిరగడము, అది కొనుక్కోవడం ఇది కొనుక్కోవడము, టైం పాస్ బేసికల్లీ. సో ఐ థింక్ దట్ వాజ్ ద థింగ్, అంతే, అంతకు మించి ఏం లేదు. నువ్వు బోలా చెప్పు స్టోరీ.
నాకేం లేదు వర్క్ సిచ్యువేషన్, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే ప్రశాంత్ స్కూల్లో ఎప్పుడు టూర్కి పోలేదా? పోలేదు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే కొంచెం భయం అన్నట్టు, నాకు ఈత రాదు కదా, నేను వల్ల వద్దా అని కొంచెం. నాకు కూడా సేమ్ దామ్ని లాగే. మేము 4th క్లాస్ లో ఉన్నప్పుడు చంద్రగిరి కోటకి వెళ్ళాం. సో 4 తర్వాత నేను ఏం చేసిన అంటే మా ఫ్రెండ్ తో 4 తర్వాత ఇక్కడ దెయ్యాలు ఉంటాయంట, ఒకసారి మనం దెయ్యాల్ని చూద్దామని చెప్పేసి ఎవరికి కనిపించకుండా దాక్కొని ఉన్నాం అనమాట 7 వరకు. మొత్తం చీకటి అయిపోయింది, మొత్తం ఎవరు లేరు. అప్పుడు మాకు టెన్షన్ అయిపోయింది, ఇంక దయ్యాలు వచ్చేస్తాయేమో అని చెప్పేసి గీతూ గీతూ అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. నా పేరు, ఆ పిల్ల పేరు, ఇద్దరు పేర్లు. దాని తర్వాత మాకే భయం అయిపోయి ఇంకా వణికిపోయి ఫుల్ చెమట పట్టేసి అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ దగ్గరికి పోతే ఎంతసేపు వెతికారు మీకోసము, అక్కడ ఉన్నారు చూడండి అంటే అప్పుడు పోయినాం. అక్కడి నుంచి నాకు వారం రోజులు జ్వరము, ఏదో ట్రై చేద్దామని పోయి జ్వరం తెచ్చుకున్నాము. ఇంక అప్పటి నుంచి దయ్యాలు జోలికి పోయేదిలే, భయం అయిపోయింది దయ్యాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ దామినితో స్టార్ట్ చేద్దాం. సో నీ పక్కన ఉండే మనుషులకి నువ్వు కనిపించకపోతే ఆ పవర్ ని నువ్వు ఏ రకంగా యూస్ చేసుకుంటావు? సో 2 things. ఫస్ట్ థింగ్ ఏఆర్ రెహమాన్ గారు చుట్టూ తిరుగుతూ ఉంటా. దాని తర్వాత ఐల్ గో ఎనీవేర్ ఐ వాంట్, మౌంటైన్, బీచ్, ఎక్కడ కావాలంటే అక్కడ నేను వెళ్ళి అక్కడ ఐల్ జస్ట్ బీ దేర్ ఫర్ లైక్ అ నియర్ ఆర్ 2. ప్రశాంత్ నువ్వేం చేస్తావు? నేను ఏం చేస్తా అంటే, మా బాబు పొలం కాడ చెప్ప పని చేస్తాడు కదా, పని చేయాలని పోతాడు కదా, ఆ పని నేను ముందుగానే చేసి, అంటే నేను చేసినట్టు తెలియకుండా ఆ పని చెప్పని అయిపోతే మా బాబు కళ్ళల్లో ఆనందం చూడాలి. పోలా నీకు 2 నిమిషాలే టైం. బాగా అప్పనంగా డబ్బులు సంపాదిస్తారు కదా, ఆ నీళ్ళ పోయి పైసలు ఎత్తుకొచ్చి మొత్తం అందరిని, పేదల్లో అందరినీ సమానం చేసి పడేస్తా. చెప్పు కీర్తి. ఇప్పుడు మనం బ్రతుకున్నప్పుడు ఏం చేయడానికి అవ్వదు, ఇన్విజిబుల్ అదొక పవర్ అన్నారు కదా. ఒక్కసారి నా పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని గట్టిగా హక్ చేసి మీరు నాకు కావాలి వస్తారని అడిగి వస్తా. బికాస్ బ్రతుకున్నప్పుడు వి కాంట్ గో. ఐ రియలీ విష్ దట్ వర్క్స్. ఒకవేళ నువ్వైతే ఏం చేస్తావి? సేమ్ బోలా లాగే ఎవరైనా ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని డబ్బులు తెచ్చేసుకొని నా దగ్గర పెట్టేసుకుంటా. అది చూసావా గోలా అన్నావు కదా, మరి నీ గోలా ఏంది గోలా?